సౌదీ అరేబియాలో ప్రస్తుతానికి అకాల వర్షాలతో అతలాకుతలం అయిపోతుంది. ఇటు జెద్దా నగరంలో భారీగా పోటెత్తింది వరద. ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. మక్కా ప్రావిన్స్లో పలు ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఎస్పెషలీ సౌదీ లాంటి కంట్రీస్లో వర్షాలు వస్తాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. వాళ్ళక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అలాగే స్టామ్ కెనాల్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇలా ఫ్లాష్ ఫ్లడ్స్ కోసం ఎప్పుడు ప్లాన్ చేసి ఉండరు. కానీ ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. క్లైమేట్ చేంజ్కి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఒక డెజర్ట్ కంట్రీస్ అని చెప్పుకోవచ్చు, ఒక రకంగా ఎడారి ప్రాంతాలు. అలాంటి శాండ్ స్ట్రోమ్స్ వచ్చే చోట ఇప్పుడు ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. సౌదీ అరేబియా నేషనల్ సెంటర్ ఫర్ మెటీరియాలజీ అండ్ సివిల్ డిఫెన్స్ అది కూడా ఇటు రెడ్ అలర్ట్స్ని జారీ చేసింది. సౌదీకి సంబంధించిన ఇటు జెద్దా, అలాగే తైఫ్, అలాగే అల్ ఖమీల్, రబీక్, కులైస్, బహరా ఈ ప్లేసెస్లో ఉండే వాళ్ళందరూ, ఎస్పెషలీ జెద్దా లాంటి ప్లేసెస్లో ఉండే వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి ఫ్లడ్ రిస్క్ ఉంది, హై ఫ్లడ్ రిస్క్ ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ సౌదీకి సంబంధించిన వెదర్ డిపార్ట్మెంట్ ఒక వార్నింగ్ ఇచ్చింది. మనం చూడొచ్చు ఎంత ఫ్లాష్ ఫ్లడ్స్ ఏ లెవెల్లో ఉన్నాయనేది. సిటీ మొత్తాన్ని ఒక చెరువుని తలపించేలాగా ఉన్నాయి అక్కడ పరిస్థితి. బస్సుని ఎవరైతే నాకు తెలిసి అక్కడ వర్క్ చేయడానికి ఇమిగ్రెంట్స్ వెళ్ళారో ఆ వర్కర్స్ వాళ్ళ బస్సును తోసుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సైడ్ విజువల్లో చూడొచ్చు. అసలు ఎక్కడ రోడ్డు ఉంది, ఎక్కడ పార్కింగ్ ఉంది, ఎక్కడ పేమెంట్ ఉంది కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఇంకా రోడ్లు అయితే చూస్తే చిన్నపాటి నదులను తలపిస్తున్నాయి, కాలువలను తలపిస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండారండి? హ్యావ్ యూ లైక్ ఎవరు చూసుండరు ఇలాంటి విజువల్స్ని? మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఎప్పుడు శాండ్ స్ట్రోమ్స్ వస్తాయి, కానీ ఇలాంటి ఫ్లడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం అనేది చాలా అరుదు.